అందరికీ నమస్కారం। ఈరోజు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో దివ్యాంగులందరూ సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది। ఎందుకంటే ముందు ఆన్లైన్ లేకుండా మాన్యువల్గా రైల్వే పాస్ అప్లికేషన్ ఉన్నింది। ఈ రోజున మరియు ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఈ రైల్వే పాస్ అప్లికేషన్ మన సూపరింటెండెంట్ గారి కాడిపోయి సిగ్నేచరు సీల్ వేయడం వల్ల అది మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి। కాబట్టి ఈ దానిపైన ముందు కొంత ఇబ్బంది పడుతున్నాం। ఇప్పుడైతే ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇది వికలాంగులకు మంచిదే అని నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే అప్పుడు కడప పోయి ముందు 3 నెలలకు ఒకసారి కడప పోతే ఇస్తున్నారు। ఇప్పుడు వచ్చి మన ప్రొద్దుటూరులోనే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంలోనే ఆన్లైన్ సిస్టమ్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది। ఈ దాని కారణంగా ఈరోజు మన ప్రొద్దుటూరులో దివ్యాంగులందరూ కలిసి పోయిన వారంలో లేదా 2 వారాల కిందట మనం అప్లై చేసుకున్నారు రైల్వే పాస్ అప్లికేషన్। కొన్ని కారణాల వలన రిజెక్ట్ అయినాయి ఆన్లైన్లోనే। మరియు మన ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వారికి కలవడం జరిగింది। అవన్నీ సవరించి ఈరోజు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పైన సైన్ సిగ్నేచర్ పెట్టి మనకు ఇష్యూ చేయడం జరిగింది। వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। అదేవిధంగా దివ్యాంగులందరూ చాలా మంది పైకి వెళ్ళాలంటే లేకపోతే వేరే వార్డులలో వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। ఎందుకంటే వాడు నడవలేక దోగాడుకుంటా ఆ గలీస్లో వాళ్ళు శానిటేషన్లో దోగాడుకుంటా పోతే జారిపడడం వల్ల ఈరోజు దివ్యాంగులందరూ మనస్వార్థం గురి అయినారు। కాబట్టి ఈరోజు సూపరింటెండెంట్ గారు కూడా మనకు సహకరించినారు। ఎందుకంటే సార్ మేము దివ్యాంగులం, ఇది స్కూటర్ కాదు, ఒక బ్యాటరీ వెహికల్, అంటే వీల్చైర్తో పరిమితమైంది ఇది కూడా సార్। ఇది వీల్చైర్ లాగానే సార్ మేము కూడా పైకి మీ దగ్గరికి రాగలుగుతాము, లేదు మన వాళ్ళు ఉన్నారు వార్డులలో వాళ్ళకు కూడా మనం కలిసడానికి కూడా అవకాశం ఉంటుంది। కాబట్టి సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువెళ్తే ఎంటమ్మడే సార్ గారు స్పందించి మీకు ఎవరు అడ్డం పడరు, దయచేసి మీ డైరెక్ట్ లిఫ్ట్లోనే రావచ్చు అనే సార్ చెప్పినారు। సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం।